తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ మారీచుడి చాకచక్యం. కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి. మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. ఒకానొకప్పుడు త్రిపుర దేశాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప పరిపాలనాదక్షుడు. రాజ్యంలోని నగరాలకు, గ్రామాలకు అధికారులను నియమించడమే కాక ప్రతి 4 ఏళ్లకు అధికారులను మార్చుతూ ఉండడం ఆయన పద్ధతి. అంతేకాక అధికారులపై ఫిర్యాదులుంటే ఎవరైనా రాజును స్వయంగా కలుసుకొని చెప్పుకోవచ్చు. త్రిపుర దేశంలో ఐరావతం అనే గ్రామము ఉన్నది. ఆ గ్రామస్తులందరూ విద్యాధికులు, తెలివైన వారు, సమర్థులు. చంద్రసేనుడు ఆ గ్రామానికి విలంబుడు అనేవాణ్ణి అధికారిగా పంపాడు. విలంబుడు అహంకారి, అందరి మీద అధికార దర్పం చూపేవాడు. అన్ని పనులు ప్రజల ఇష్టప్రకారం కాక తన ఇష్టప్రకారం జరగాలనేవాడు. ఐరావతపుర గ్రామస్తులకు విలంబుడి పనితీరు నచ్చలేదు. వాళ్ళందరూ కలిసి తమలో తాము చర్చించుకొని సుబాహుడు అనేవాణ్ణి తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. సుబాహుడు గ్రామస్తుల తరపున విలంబుడితో మాట్లాడేవాడు. వాడు గ్రామస్తుల నాయకుడని మొదట్లో కొంతకాలం విలంబుడు గౌరవించాడు. సుబాహుడు నిక్కచ్చి మనిషి, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. విలంబుడిలో తప్పుంటే అది చెప్పడానికి జంకేవాడు కాదు. దాంతో విలంబుడిలో మరింత అహంకారం రేగింది. సుబాహుడిని పలు విధాలా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఇలా కొన్నాళ్లు జరిగాక విలంబుడు సుబాహుడికి గ్రామ బహిష్కార శిక్ష విధించాడు. ఇది తెలియగానే ఊరందరూ ఒక్కటై సుబాహుడి వెనక నిలిచి విలంబుడు గ్రామం విడిచిపోవాలన్నారు. విలంబుడు సైనిక సహాయం కోసం రాజుకు కబురు పంపాడు. విషయమేమిటో తెలుసుకోవాలని చంద్రసేనుడు స్వయంగా ఐరావతపురం వచ్చాడు. ఆయన జరిగింది తెలుసుకొని విలంబుడిని మందలించాడు. విలంబుడు భయపడి తన తప్పు ఒప్పుకొని ఇక ముందు బుద్ధిగా ఉంటానన్నాడు. సుబాహుడు అందుకు అంగీకరించలేదు. విలంబుడి స్థానంలో కొత్త గ్రామాధికారిని నియమించమని వాడు పట్టుబట్టాడు. విలంబుడిని 4 సంవత్సరాలకు నియమించాను. ఇప్పటికీ 2 సంవత్సరాలే అయ్యింది. గడువు కాలం పూర్తయ్యేదాకా అతన్ని కొనసాగనివ్వండి అని చంద్రసేనుడు గ్రామస్తులకు చెప్పాడు. సుబాహుడు దీనికి బదులుగా గ్రామస్తుల తరపున, ప్రభూ, విలంబుడు చేసిన తప్పులు అధికారంలో ఉన్నవారు చేయతగ్గవి కాదు. గ్రామంలో అందరం విద్యాధికులం కాబట్టి అతడికి ఎదురు తిరిగాం. చాలా చోట్ల గ్రామస్తులు ఇలాంటి అన్యాయాలు సహించి ఊరుకుంటున్నారు. తమరు విలంబుడిని క్షమించి విడిచిపెడితే అధికారంలో ఉన్న వారందరూ పట్టుబడేదాకా ఇలాంటి తప్పులే చేసి వినోదిస్తారు. పట్టుబడ్డాక క్షమాభిక్ష కోరి మళ్ళీ పదవిలో కొనసాగుతారు. అధికారులు తప్పు చేయడానికి భయపడాలంటే తమరు విలంబుడిని గ్రామాధికారి పదవి నుంచి తొలగించండి అని చెప్పాడు. ఈ మాటలు రాజుకు న్యాయంగా తోచాయి. ఆయన వెంటనే విలంబుడిని పదవి నుంచి తొలగించి కొత్త గ్రామాధికారి కోసం వెతకసాగాడు. అయితే ఐరావతపురం గురించి విలంబుడు చాలా దుష్ప్రచారం చేశాడు. దానితో అక్కడి ప్రజలు దుష్టులని, ప్రమాదకారులని భయపడి ఆ గ్రామానికి అధికారిగా వెళ్ళడానికి ఒక్కరూ అంగీకరించలేదు. ఇలాంటి సమయంలో రాజుకు వేరే ఉపాయం తోచక సుబాహుడికి కబురు పంపి రప్పించి, నీ గ్రామస్తులు నిన్ను నాయకుణ్ణి చేశారు, నువ్వే గ్రామాధికారివి అయితే బాగుంటుంది అని అన్నాడు. సుబాహుడు తల అడ్డంగా ఊపి, ప్రభువులు నన్ను మన్నించాలి. నేను గ్రామాధికారి అన్యాయాలు ఎదిరించడానికి ప్రజానాయకుడినయ్యాను. ఇప్పుడు నేనే గ్రామాధికారినైతే అందరూ నన్ను స్వార్థపరుడు అంటారు. గ్రామాధికారిని కావాలనే గొడవలు తెచ్చానంటారు. నాకే కాదు, మా గ్రామంలో ఎవరికీ పదవి మీద ఆశ లేదు. మమ్మల్ని తప్ప మీరెవరిని అధికారిగా నియమించినా మాకు సమ్మతమే. అధికారి నియమం తప్పాడా, నేనతడికి పక్కలో బల్లెంలా ఉంటాను అని అన్నాడు. రాజు వాడి నిస్వార్థపరత్వానికి మెచ్చుకొని పంపేశాక మహారాణికి దూరపు వరసలో తమ్ముని వరస అనిపించుకునే మరీచుణ్ణి కలుసుకొని, నిన్ను ఐరావతపురానికి గ్రామాధికారిని చేస్తాను. ఆ గ్రామస్తులకు సుబాహుడనే నాయకుడున్నాడు.
అతడితో మంచిగా ఉన్నావంటే నీకే ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. ఈ మరీచుడు విద్యాధికుడు, తెలివైనవాడు, సమర్థుడు. వాడికి పదవీ వ్యామోహం లేదు. కానీ రాజు చెప్పడంతో తప్పనిసరై ఒప్పుకున్నాడు. మరీచుడి పాలనలో ఐరావతపురం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. మారీచ సుబాహులు మంచి స్నేహితులని పేరు తెచ్చుకున్నారు. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఒక రోజున రాజు మరీచుడికి కబురు చేసి పిలిపించాడు. ఆయన వాడితో, నీ గడువు ఏడాదిలో ముగుస్తున్నది. కొత్త గ్రామాధికారిని ఎన్నిక చేయాలి. 6 నెలలు గడువిస్తున్నాను. నీ ఎరుకలో ఉత్తముడుంటే చెప్పు, లేదా నేనే తగిన వాణ్ణి ఎంపిక చేస్తాను అని అన్నాడు. మరీచుడు వినయంగా, ప్రభూ, నా పాలనలో ఐరావతపురం సుఖశాంతులలో వర్ధిల్లుతున్నది. నేనే మరి 4 సంవత్సరాలు కొనసాగితే బావుంటుందని నాకు తోస్తున్నది. నాకు ఆ గ్రామమన్నా గ్రామస్తులన్నా ఎంతో అభిమానం ఏర్పడింది అని అన్నాడు. చంద్రసేనుడు అయిష్టంగా తల ఊపి, ఒకప్పుడు నీకు పదవీ వ్యామోహం లేదు. కొన్నాళ్లు పదవిలో ఉండేసరికి నీకు దాన్ని విడిచిపెట్టడం మనస్కరించడం లేదు. ఇది ఉత్తముల లక్షణం కాదు. ఈ 4 సంవత్సరాల నియమాన్ని నేను ఖచ్చితంగా పాటిస్తాను అని అన్నాడు. దానికి మరీచుడు, ప్రభూ, ఉచితంగా ఉంటుందేమో అని తమకు సలహా ఇచ్చానే తప్ప నాకు పదవీ వ్యామోహం లేదు. పదవీ వ్యామోహం ఉన్నవాళ్లు ఐరావతపురంలో నెగ్గుకురాలేరు. నేను తలుచుకుంటే నా పదవీ కాలాన్ని మరొక 4 ఏళ్లు పొడిగించేలా మిమ్మల్నే మార్చగలను. ఏది ఏమైనా మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము అని ఐరావతపురానికి తిరిగి వెళ్ళాడు. ఆనాటి నుంచి మారీచుడి ప్రవర్తన మారిపోయింది. వాడు సుబాహుడిపై అధికార దర్పం చూపసాగాడు. సుబాహుడు ఏం చేసినా అందులో తప్పులు వెతికేవాడు. సుబాహుడిని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసేవాడు. సుబాహుడు ఊరుకుంటాడా? వాడు సరికి సరి అన్నట్లుగా ఉండేవాడు. గ్రామస్తులను మారీచుడు పైకి రెచ్చగొట్టేవాడు. అయితే మారీచుడు మాత్రం గ్రామస్తులందరినీ బుజ్జగిస్తూ మర్యాదగా మాట్లాడేవాడు. ఒక్క సుబాహుడి పట్ల మాత్రమే వాడి ప్రవర్తన విపరీతంగా ఉండేది. చివరకు విసిగిపోయిన సుబాహుడు రాజుకు ఫిర్యాదు పంపాడు. రాజు ఐరావతపురం వచ్చాడు. సుబాహుడు ఆయనకు మారీచుడిని పదవి నుంచి తొలగించమని చెప్పాడు. మారీచుడు చేసిన తప్పేమిటి అని అడిగాడు చంద్రసేనుడు. నేను ప్రజానాయకుడినన్న అక్కస్సుతో నాతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు అని అన్నాడు సుబాహుడు. మారీచుడు దీనికి సంజాయిషీ ఇస్తూ, ప్రభు, తను ప్రజానాయకుడనన్న అహంకారంతో సుబాహుడు దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అతడికి తగ్గట్టే నేను ప్రవర్తిస్తున్నాను. అది వ్యక్తిగతం. ఇతరులెవ్వరితోనైనా నేను దురుసుగా అమర్యాదగా ప్రవర్తించినట్లు రుజువులుంటే వెంటనే పదవీ విరమణ చేయగలను అని అన్నాడు. చంద్రసేనుడు విచారణ జరిపిన మీదట మారీచ సుబాహుల సమస్య వ్యక్తిగతమని తేలింది. మీరిద్దరూ మంచివాళ్ళు, సమర్థులు. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే దాన్ని మీ మధ్యనే ఉంచుకోండి. గ్రామాన్ని మాత్రం ఇబ్బందులు పాలు చేయకండి అని చంద్రసేనుడు ఇద్దరికీ హితవు చెప్పాడు. అప్పుడు మారీచుడు, పొరపాట్లు ఇద్దరి వల్ల జరిగాయి. నా తప్పు నేనే సవరించుకుంటాను. ఇక ముందు ఇలాంటిది నా వల్ల జరగనివ్వను అని అన్నాడు. సుబాహుడు కూడా అదే మాట అన్నాక రాజు మారీచుణ్ణి ఐరావతపుర గ్రామాధికారిగా మరొక 4 సంవత్సరాలకు కూడా నియామకం చేసి వెళ్ళాడు. చంద్రసేనుడు రాజధానికి చేరుకున్నాక విషయం తెలుసుకున్న మంత్రి, ప్రభు, కోరి అడిగినప్పుడు మారీచుడి మాట కాదన్నారు. అప్పట్లో మారీచుడు ఎటువంటి తప్పు చేయలేదు కూడా. ఇప్పుడతడు తప్పు చేశాడు. తప్పు చేశాడని విలంబుడిని పదవి నుంచి తొలగించిన తమరు తప్పు చేసిన మారీచుడి పదవీ కాలాన్ని పొడిగించారు. ఇందుకు కారణం అతడు తమకు దూరపు బంధువు కావడమే అని పౌరులు పొరబడితే ప్రమాదం ఉంది అని హెచ్చరించాడు. మంత్రి మాటలకు చంద్రసేనుడు నవ్వి, విలంబుడు గ్రామస్తుల పట్ల తప్పు చేశాడు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అందువల్ల అతడి తప్పు క్షమించదగ్గది కాదు. విలంబుడి దుష్ప్రచారం వల్ల ఐరావత గ్రామ పౌరులకు చెడ్డ పేరు వచ్చింది. ఆ గ్రామానికి అధికారిగా వెళ్ళమంటే అందరూ నిరాకరించారు. మారీచుణ్ణి నేను బలవంతంగా పంపాను. మారీచుడు సమర్థుడు. అక్కడి పౌరులను త్వరగా ఆకట్టుకున్నాడు.
గ్రామానికి మంచి పేరు తెచ్చాడు. ఆ కారణంగా గతంలో అక్కడికి వెళ్ళనన్న వారందరూ ఇప్పుడు అధికారిగా వెళ్ళాలని తాపత్రయపడుతున్నారు. అంతమంది పోటీ పడుతుండడం వల్ల మారీచుడి పదవీకాలాన్ని పొడిగించకూడదని అనుకున్నాను. కానీ మారీచుడు చాలా తెలివైనవాడు. అసలు విషయం గ్రహించి ఎంతో చాకచక్యంగా గ్రామంలో లేనిపోని గొడవలు సృష్టించాడు. సుబాహుణ్ణి రెచ్చగొట్టాడు. ఐరావతపురంలో కలతలు మొదలయ్యాయి. దాంతో అక్కడికి అధికారిగా వెళతామన్న వారందరూ వెనుకంజ వేశారు. ఇప్పుడు మారీచుడికి పోటీ లేదు. నా అనుమానం సుబాహుడు ఇందులో మారీచుడికి సహకరించి ఉంటాడని. ఏది ఏమైనా గ్రామాధికారి పదవీకాలం 4 ఏళ్లు మాత్రమేనన్న నియమం అసంబద్ధమైనదని ఇప్పటికి తెలుసుకున్నాను. అవివేకి, అసమర్థుడు, గ్రామ ప్రజలకు కీడు కలిగించేవాడు అయిన అధికారి 4 ఏళ్లు కాదు కదా, 4 వారాలు కూడా అధికారం చేయటానికి అనర్హుడు. అలాగే వివేకి, సమర్థుడు, ప్రజలకు మేలు చేయగల అధికారి 4 ఏళ్లు కాదు కదా, జీవితకాలమంతా అధికారిగా ఉండటానికి అర్హుడు అని అన్నాడు. మంత్రి వెంటనే, ప్రభు, నా సందేహాలన్నీ తొలగిపోయాయి. మారీచ సుబాహులిద్దరికంటే తమరే ఎక్కువ తెలివైన వారని నాకు తోస్తున్నది అని అన్నాడు మెప్పుగోలుగా.